ఓం శ్రీ గురుభ్యో నమః. యోగి శ్రీ రామానంద యతీంద్రాయ నమః. శ్రీ లాహిరి గారి జీవిత చరిత్ర 8వ అధ్యాయంలో ఇష్టాగోష్ఠి ఉపదేశాలు. ఇందులో మరికొంత భాగాన్ని ఈరోజు తెలుసుకుందాం. ప్రాపంచిక కర్మను పూర్తిగా విడిచిపెట్టడం సాధ్యం కాదు. అందుకే భగవంతుడు అర్జునుడికి ఇలా చెప్పాడు. ఏమని? నువ్వు చేయవలసిన కర్మ చెయ్యి. ఎందుకంటే కర్మ బొత్తిగా చేయకుండా ఉండటం కంటే కూడా తక్కువ చేయడం మంచిది. కర్మలన్నీ పూర్తిగా విడిచిపెట్టి శరీర యాత్ర జరపడం అనేది సాధ్యం కాదు. ఏ పని చేయకపోవడం దోషమో అది తప్పకుండా చేయవలసిన పని. ఈ అజపారూప ప్రాణకర్మే అంటే ప్రాణాయామమే తప్పనిసరిగా చేయవలసిన కర్మ. ఎందుకంటే ప్రాణవాయువు ద్వారానే దేహానికి రక్ష కలుగుతుంది. కాబట్టి ప్రాణవాయువే ప్రతి ప్రాణికి ఆయువు. అన్ని పనులు విడిచిపెట్టిన తర్వాత కూడా శ్వాస ప్రశ్వాసల పని సాగుతూనే ఉంటుంది. దాన్ని చేయకుండా ఉండే మార్గం ఏదీ లేదు. పైగా ఈ కర్మ జరగకపోతే దేహానికి మనుగడే ఉండదు. అది ప్రాణం నుంచి పుట్టింది. అది లేనిదే జీవుడు జీవించి ఉండలేడు. అదే ప్రాణానికి బాహ్యాభివ్యక్తి. మనుష్యుడు చేసే పనులన్నీ అంటే కర్మలన్నీ సకామమైనవి, అంటే కోరికతో కూడుకున్నవి. అతని కోరికలు వాసనలు అన్నీ ఖచ్చితంగా అతనితో ముడిపడే ఉంటాయి. శ్వాస ప్రశ్వాస కర్మ ఒక్కటే నిష్కామ కర్మ. ఎందుకంటే ఏ విధమైన ఇచ్చ కానీ అనిచ్చ కానీ దాంతో ముడిపడి ఉండదు. మనము కోరినా కోరకపోయినా శ్వాస ప్రశ్వాస కార్యం సాగుతూనే ఉంటుంది. చంచల ప్రాణంలో పుట్టిన చంచల మనస్సు ఉన్నంత వరకు సకామ కర్మే జరుగుతూ ఉంటుంది. కానీ మనస్సుతో ఏ విధమైన సంయోగము స్పర్శ లేని కర్మ ఒక్కటే నిష్కామ కర్మ. మనిషి గాఢంగా నిద్రపోతున్నప్పుడు అతని ఇచ్ఛానిచ్చలు రెండింటి జాడలు లేనప్పుడు కూడా శ్వాస ప్రశ్వాసల పని నడుస్తూనే ఉంటుంది. నిద్రపోతాను అన్నది తన కోరికకు అభివ్యక్తి అయినట్లే, నిద్రపోను అన్నది కూడా కోరికకు అభివ్యక్తి. ఈ రెండు కోరికలు లేనప్పుడు కూడా సాగే పనే నిష్కామ కర్మ. అందువల్ల ఈ శ్వాస ప్రశ్వాస ప్రక్రియే లేదా విశిష్ట కర్మే నిష్కామ కర్మ. ఇది తప్ప తక్కిన పనులన్నీ మనస్సు వల్ల పుట్టేవే కనుక సకామ కర్మలని అంటారు. మనస్సే ఒక ఇంద్రియం కాబట్టి ఇంద్రియం ద్వారా చేసిన కర్మ నిష్కామం కాలేదు. గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఈ నిష్కామ కర్మను గురించే చర్చించాడు. ఎందుకంటే జీవుడి దేహంలో సంచరించే ప్రాణవాయువే జీవుడి వర్తమాన లేదా అస్తిత్వమాన అవస్థ. దానికే అజపారూప హంస అన్న పేరు పెట్టారు. దాని బహిర్ముఖ గతిశీలతలో వ్యతిరేక పద్ధతిలో హంసక్రియ జరిగినట్లయితే వికారం పుడుతుంది. దానివల్ల జీవుడు ఎప్పుడూ వికారాల్లో మునిగే ఉంటాడు. దాని బహిర్ముఖ గతి ఆయుక్షయంతో పాటు దేహక్షయానికి కూడా కారణమవుతుంది. కానీ అజపారూపమైన హంస తాలూకు అంతర్ముఖ గతి ద్వారా విధిపూర్వకమైన హంసక్రియ అంటే ప్రాణక్రియ చేయడం వల్ల బహిర్ముఖ గతి రూపమైన విరుద్ధ క్రియను నివారించడానికి వీలవుతుంది. అప్పుడు ఆత్మభావం అంటే స్వాభావికావస్థ ప్రాప్తించిన తర్వాత అన్ని రకాల వికారాలు తొలగిపోతాయి. ఇందుకే యోగిరాజులు క్రీస్తు శకము 1873 జూలై 21వ తేదీన తమ డైరీలో ఇలా రాసుకున్నారు. ఈరోజు ఇంకా ఎక్కువ స్థిరమైన గృహ స్థానం ఎక్కడ ఉన్నది తెలిసింది. 2 కళ్ళు వాటంతట అవి మూసుకుపోతున్నాయి. బ్రహ్మ ఇంకా స్పష్టంగా అగుపించడం మొదలుపెట్టారు. త్రికూటానికి అర్థం ఏంటంటే 3 కొమ్ములు గల కొండ లేదా పవిత్ర తీర్థం. కానీ యోగిరాజులు అంటారు త్రికూటం అంటే జిహ్వ మూలం. ఈ నాలుక పైకి లేచి తాలుకుహరాన్ని అంటే గుహను మూసేస్తుంది. నాలిక కొస తాలువుల మధ్య భాగంలోకి వెళ్తుంది. జిహ్వమూలం తాలువుల కింద అంటుకొని ఉంటుంది. ఈ విధంగా కేచరి అవస్థలో రేచక పూర్వక ప్రాణాయామం జరుగుతూ వచ్చేపోయే శ్వాస ప్రశ్వాసలు పూర్తిగా నిలిచిపోయాయి.
కేవల కుంభకం ప్రాప్తించింది. అందుకే ఈ విధంగా కేవల కుంభకం ప్రాప్తించిన వాడి భాగ్యం ధన్యమవుతుంది అని చెప్తున్నారు వారు. ఈ కేవల కుంభకం ఎప్పుడు సిద్ధిస్తుంది అన్నదే ప్రశ్న. దీన్ని గురించి వ్యాఖ్యానిస్తూ దీనికి నిర్దిష్ట ప్రమాణం ఇలా చూపిస్తున్నారు. 10,61,000 ప్రాణాయామాలతో కేవల కుంభకం సిద్ధిస్తుంది. యోగి ప్రతిరోజు నిరంతర ప్రాణాయామం చేస్తూ పైన చెప్పిన సంఖ్య మేరకు ప్రాణాయామం చేయడంలో సమర్థుడైనప్పుడు అతనికి కేవల కుంభకం దానంతట అది సిద్ధిస్తుంది. అంటే ఆ కేవల కుంభక అవస్థే అతన్ని స్వాభావిక అవస్థ అవుతుంది. అతను ఈ ప్రాణాయామం ఈ జన్మలో కానీ 2-3 జన్మల్లో కానీ చేయాలి. ఈ కర్మ ఎవరు చేస్తారు? ఈ సందర్భంలో శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పాడు. ఈ శరీరం ద్వారా ఈ కేవల నామక కర్మ చేసేవారు నిష్కామ జితాత్ములు, అంటే యతచిత్తాత్ములు, త్యక్త సర్వ పరిగ్రహులు కావడం వల్ల పాపానికి లోబడరు. ఈ స్థితిలో స్పష్టమవుతున్నది ఏంటి అంటే కృష్ణ భగవానుడు కేవల కర్మనే వాస్తవ కర్మయోగమని చెప్పారు. దీన్నే మరో చోట సహజ కర్మ అన్నాడు. కాబట్టి కేవల కర్మే సహజ కర్మ, అదే కర్మయోగం. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి ద్వారా ఈ కర్మయోగాన్ని అవలంబించమని సర్వ మానవ జాతికి ఉపదేశించాడు. కానీ ఈ కర్మ ఎలా చేయాలన్నదే ప్రశ్న. దీని స్వరూపమేమిటి? దీన్ని గురించి భగవంతుడు టూకీగా స్పష్టం చేశారు. టూకీగా చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఇది గురుముఖంగా నేర్చుకోవలసిన విద్య. పుస్తకం చదివి దీన్ని తెలుసుకోవడం అనేది సాధ్యం కానే కాదు. కొందరు ప్రాణవాయువును అపానవాయువులోనూ అపానవాయువును ప్రాణవాయువులోనూ హోమం చేస్తారు. ఈ విధంగా అభ్యాసం చేస్తూ కేవలమనే కుంభకం ద్వారా ప్రాణగతి ఆగిపోతుంది. అంటే ప్రాణాయామ పరాయణులయ్యి ఉంటారు. మరికొందరు ఈ విధంగా ప్రాణాయామ పరాయణులయ్యి ఇంద్రియ వృత్తులను నిగ్రహించుకొని ప్రాణంలో హోమం చేస్తారు. అంటే ఓంకార క్రియ చేస్తారు. దీన్నే నిజమైన హోమం అంటారు. అలా చేస్తూ వారు రూపం, రసం వంటి బాహ్య విషయ సమూహాన్ని బయటే ఉంచి చూపును కనుబొమ్మలు రెంటికి మధ్య నిలిపి శాంభవి ముద్రలో నాసాభ్యంతరచారులవుతారు. అంటే ముక్కులో లోపలే శ్వాస ప్రశ్వాసలు జరుగుతూ ఉంటాయి. ప్రాణకర్మ నాసికా మార్గంలో అజపారూపంలో అవిరామంగా నడుస్తూనే ఉంటుంది. ప్రాణకర్మ ద్వారా అంటే ప్రాణాయామం ద్వారా దేహంలో ఉన్న వాయువునంతను స్థిరం చేసి దానికి ఊర్ధ్వగతి కానీ నిమ్నగతి కానీ స్వతః లేకుండా చేసి ముక్కులో మాత్రమే సంచరించేటట్లు చేస్తారు. క్రీస్తు శకము 1871 సంవత్సరం ఆషాఢ శుద్ధ నవమి నాడు యోగిరాజులు తమ సాధనా ఫలితాలను గురించి ఇలా చర్చించారు. అంటే వారి కళ్ళు రెండూ ఇప్పుడు పైన స్థిరమయ్యాయి, కదలకుండా నిలిచిపోయాయి. ఇది శాంభవి అవస్థ. ఈ స్థితిలోనే అంటే ముద్రలోనే బ్రహ్మను దర్శిస్తున్నారు. ఈ సమయంలో శ్వాసగతి సుషుమ్నకు లోపల సంచలిస్తూ ఉంటుంది. అందువల్లే మనస్సు నిరోధ స్థితిలో స్థిరమైపోయింది. పొద్దటిపూట నమస్కారం చేసే సమయంలో తెరచి ఉంచిన కళ్ళతో 2 చేతుల దూరంలో బిందువును దర్శించారు. కానీ ఇప్పుడు వారి మనస్సులోనే వారు నెలకొని ఉన్నందువల్ల నమస్కారం చేయాలన్న కోరిక కలగలేదు. నమస్కారము దానంతట అదే తమకే జరిగింది. కంఠకూపంలో ఉండే తాలువుకు ఉన్న కన్నంలో అంగిట్లో నాలిక ఉండిపోయింది. ఈ స్థితిలో ఏ విధమైన కోరిక కానీ ఆలోచన కానీ కలక్కపోవడం వల్ల ద్వైతం అనేది అంటే 2 అనేది లేదు. ద్వైతం లేనప్పుడు ఎవరికి చేస్తారు నమస్కారం? సర్వము బ్రహ్మమయం జగత్ కావడం వల్ల తమకు తామై తమకే నమస్కారం చేసుకుంటున్నారు. నమస్కారం చేయడం వల్లే ద్వైత స్థితి ఏర్పడుతుంది. అలా జరగడం వల్ల ప్రాణకర్మనే అంటే ఆత్మకర్మనే వాస్తవ కర్మయోగం. అంటే ఇడా పింగళ కార్యం జీవుడి దేహంలో నిరంతరం సాగేటట్టు చేస్తోంది. దాని బహిర్ముఖ గతిని అంతర్ముఖం చేసి
రెండింటినీ మేళవించడానికే కర్మయోగం అని పేరు పెట్టారు. ఈ విధంగా సర్వచింతా పరిత్యాగో నిశ్చింతో యోగ ఉచ్యతే అన్నది జ్ఞాన సంకలిని తంత్రం భావన. అంటే అన్ని రకాల ఆలోచనలను విడిచిపెట్టేయడమే యోగం అంటున్నారు. మరో చోట యోగశ్చిత్త వృత్తి నిరోధ అంటాడు ఋషి. అంటే చిత్తవృత్తుల్ని నిరోధించడమే యోగమని. ప్రాణకర్మ చేస్తుండగా వాయువు స్థిరమైన మీదట చంచల ప్రాణం స్థిరమవుతుంది. ప్రాణం స్థిరమైనప్పుడు వర్తమాన చంచల మనస్సు కూడా స్థిరమయ్యి మనస్సులోని స్థిర మనస్సులో అవస్థాపితమవుతోంది. ఆ స్థితిలో వర్తమాన చంచల మనస్సు లేకపోవడం వల్ల ఏ విధమైన ఆలోచన ఉండదు. ఈ ప్రకారమైన చింతాశూన్యావస్థనే కర్మయోగం అంటారు. అందుకే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుణ్ణి యోగివి కమ్మని ఉపదేశిస్తూ చెప్పాడు. అంటే యోగి తపస్సుల కంటే శ్రేష్ఠుడు, జ్ఞానుల కంటే కూడా గొప్పవాడు, కర్మిష్ఠుల కంటే కూడా గొప్పవాడు. అందువల్ల అర్జున, నువ్వు యోగివి కా. ఎందుకంటే యోగి ఒక్కడే ఇడాపింగులను మేళవించి స్థిర సామ్యావస్థను అంటే కర్మాతీతావస్థను పొందడానికి సమర్థుడవుతాడు. స్థితప్రజ్ఞత్వం పొందగల సామర్థ్యము యోగికే ఉంటుంది. ఈ ఆత్మకర్మ ద్వారా ఆత్మతో పరమాత్మను కలపడానికి అంటే ఆ స్థితి కలిగించే అభ్యాస క్రియనే అభ్యాసయోగం అని అంటారు. మరో భక్తుడు అడిగాడు, జీవుల మీద దయ చూపిస్తే ఈశ్వర సేవ అవుతుందని శాస్త్రం చెబుతుంది. జీవుల మీద దయ చూపించటం ఎలా సంభవమో దయతలిచి చెప్పండి అని అడిగాడు. దానికి యోగిరాజులు ఇలా అన్నారు, జీవుల మీద దయ చూపించటం అనేది ఈశ్వర సేవతో సమానమన్నది సంపూర్ణ సత్యం. కానీ మీరు జీవుల మీద దయ చూపించడం అన్నదానికి అనుకునే అర్థము నిజమైన దయ కాదు. వాటి మీద దయ చూపించడం వల్ల ఆత్మజ్ఞానం కలగదు. సాధారణంగా మీరు దీన దుఃఖితుడు, అనాథుడు, ఆతురుడు అయిన వాడికి డబ్బు ఇచ్చి అన్నము గుడ్డ పెట్టి మందు మాకు వంటివి ఇచ్చి వాటి ద్వారా జీవి మీద దయ కనపరుస్తూ ఉంటారు. కానీ ఈ రకంగా అంటే ఈ రూపంలో జీవి మీద చూపించేది వాస్తవమైన దయ కానీ సేవ అనేది కాదు. ఎందుకంటే దాంట్లో స్థాయిత్వం లేదు. దయ చూపించేవాడికి కూడా ఆత్మలాభము కలగదు. దీనివల్ల జీవుడు దేహం మీద కేవలం సమయానుసారమైన దయ చూపించడమే జరుగుతుంది అంతే. జీవుడు కాదు కదా. ఇప్పుడు ఏ ప్రయోజనం కోసం దయాభావంతో పని చేస్తున్నామో ఇక ముందు కూడా దాని ప్రయోజనం పునరావృతం అవుతూనే ఉంటుంది. ఆకలితో అలమటిస్తున్న వారికి ఒకసారి అన్నం పెట్టినప్పటికీ మళ్ళీ ఆకలి వేస్తూనే ఉంటుంది. అంతేకాకుండా ఆకలి వేయడం అనేది దేహధర్మం. అలాంటి సేవ దేహసేవ అవుతుంది, కానీ ఈశ్వర సేవ కాదు. ఈశ్వరుడు ఈ దేహంలో ఉంటాడన్నది నిజమే, కానీ దేహానికి సేవ చేయడం, దేహంలో ఉన్న ఈశ్వరుడికి సేవ చేయడం అవదు. పాడైపోయిన గుడిని బాగు చేయడమో మళ్ళీ కట్టించడమో గుళ్ళో ఉండే దేవుళ్లకు పూజ చేసినట్లు కానట్లే ఈ విధంగా దయ చూపించడం వల్ల భవరోగాలను అంటే ప్రాపంచికమైన ఆపదలను తొలగించటం జరగదు. సామాజిక ఆచార వ్యవహార రీతులను బట్టి ఈ విధంగా తప్పకుండా దయ చూపించవలసిందే. కానీ శాస్త్రం జీవుడి మీద దయ చూపించమన్నది ఈ రకంగా కాదు. శాస్త్రంలో చెప్పిన మర్మాన్ని, రహస్యాన్ని తెలుసుకోవడానికి యథార్థమైన భూతదయ అని దేన్ని అంటారో తెలుసుకోవడానికి మొదట జీవుడనే పరిభాషను అర్థం చేసుకోవాలి. ప్రాణం మూలతః స్థిరమైంది, కానీ ఆ స్థిర ప్రాణము చంచలమైనప్పుడు దానికి జీవుడనే పేరు వస్తుంది. అంటే దేహంలో ఉండే ప్రాణం తాలూకు చంచలావస్థనే జీవనం అంటారు. ఆ జీవనము ఉన్నంత వరకు, ప్రాణానికి చంచలావస్థ ఉన్నంత వరకు జీవుణ్ణి జీవితుడు అంటే జీవించి ఉన్నవాడు అని అంటారు. ఈ ప్రకారంగా జీవదయ అనే అర్థంలో ప్రాణం తాలూకు ఆ చంచలావస్థ మీద దయ చూపించి దాన్ని స్థిర ప్రాణంలో తిరిగి ప్రతిష్ఠితం లేదా రూపాంతరితం చేయటమే వాస్తవమైన ఈశ్వర సేవ. ఎందుకంటే స్థిర ప్రాణమే ఈశ్వరుడు.
ఆ స్థిర ప్రాణానికి సేవ చేయాలంటే చంచల ప్రాణాన్నే దానికి సాధనం చేసుకోవాలి. ముళ్ళుతో ముళ్ళు తీసేసినట్లన్నమాట. ప్రాణసేవ ప్రాణం ద్వారానే సంభవం. బాహ్య వస్తువు ద్వారా ప్రాణసేవ చేయడం అనేది అసంభవం. శరీరము, మనస్సు, మాట చేత ఏకత్రం చేసిన మీదట, అంటే స్థిరం చేసిన మీదట సంభవించే అవస్థనే అహింస అంటారు. వచన్ అంటే వా అంటే వక్త్రం, కంఠం, చ అంటే చక్షువు కన్ను, నా అంటే నాసిక అంటే ముక్కు అని గ్రహించాలి. ముక్కు ద్వారా వస్తున్న ఊపిరిని కంఠం ద్వారా లక్ష్యం చేసి చెప్పాలి. కర్మకు అర్థం ప్రాణకర్మ. ఈ విధంగా అహింస ప్రాణకర్మ సాపేక్షమైంది. ఆ సమయంలో శరీరంతోనూ మనస్సుతోనూ మాటతోనూ చేసే అన్ని పనుల్లోనూ హింస లేకపోవడమే అహింస. మిగిలిన భాగాన్ని రేపు చెప్పుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.